చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఓవర్ థింకింగ్ ఆపేయటం ఎలా? అనేక మంది ఈ భూమి మీద ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటారు. ఏదైనా ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటది? మనం అనుకుంది జరగకపోతే ఎలా ఉంటది? అమ్మో! ఎవరైనా వచ్చి నన్ను అటాక్ చేస్తారేమో! లేదా ఆ కష్టం ఎప్పుడు మనం అనుకోని కష్టం మనకొస్తేమో! భయంతో బతికేస్తుంటాం అనమాట. ఆ భయంలోనే ఆల్మోస్ట్ సగం చచ్చిపోతా ఉంటాం. అసలు ఓవర్ థింకింగ్ అనే విషయంలో మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. లివ్ ఇన్ ద మొమెంట్. ప్రెజెంట్‌లో మనం బతకాలి. ఇప్పుడే ఈ క్షణమే మనది. చాలామంది ఏం చేస్తారంటే పాస్ట్‌లో అయినా ఉంటారు, ఫ్యూచర్‌లో అయినా ఉంటారు. ప్రెజెంట్‌ని వదిలేస్తారనమాట. దానివల్లే జీవితం మొత్తం పాడైపోద్ది. సో, ద బెస్ట్ మెడిసిన్ వీటన్నిటికి మందేంటో తెలుసా? ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ వీటన్నిటిని ఆపేయాలంటే, వీటన్నిటిని తగ్గించుకోవాలంటే వర్క్. మన పనిలో కంప్లీట్‌గా మనం దానిలో డెడికేట్ అయ్యుంటే ఇంకేమీ గుర్తురాదనమాట. సో, ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. మనం చాలా పెద్దది చేయలేమన్న భావన మనకుంటదనమాట. ఉదాహరణకి ఒక పెద్ద ఎద్దుందనుకోండి. ఒక కోచ్ చెప్తాడు ఒక అబ్బాయికి ఆ ఎద్దుని పైకెత్తమని. ఆ అబ్బాయి ఎత్తలేకపోతాడు. ఎందుకంటే చాలా బరువుంటది కాబట్టి. అయితే కోచ్ అంటాడు, "ఆ ఎద్దు ఎత్తలేకపోవచ్చు నువ్వు. ఇప్పుడే పుట్టిన దూడుంది చిన్నది కాఫ్ ఒకటి దాన్ని ఎత్తు" అంటాడు. ఈ అబ్బాయి ఎత్తుతాడు. చిన్నదే కదా అని ఎత్తుతాడు. రోజు ఎత్తుతూ ఎళ్తాడనమాట. రోజువారీ దాని బరువు పెరుగుతుంటది. కానీ ఈ అబ్బాయికి రోజు వచ్చి ఆ కాఫ్‌ని, ఆ దూడని ఎత్తటం వల్ల ఆ బరువు అర్థం కాదు. 2 సంవత్సరాలకి ఆ దూడ కాస్త చాలా సైజ్ పెరిగిపోయి దాదాపు చాలా బరువు బాగా విపరీతంగా పెరిగిపోద్దనమాట. అయితే ఈ అబ్బాయి తెలియకుండానే ఒక దూడని ఎత్తుకుంటే ఎంత సులభంగా ఎత్తుకుంటాడో, అంతే సులభంగా బాగా పెరిగిన సైజున్న ఎద్దును గూడా ఎత్తుకుంటాడనమాట. అప్పుడు అర్థమవుద్ది. రోజువారీ మనం చేసే ప్రాక్టీస్ వల్ల యాంగ్జైటీ తగ్గిపోయి, ఒక పని అలవాటుగా మారి, ఎంత పెద్ద కష్టాన్నైనా మనం భరించగలం. ఎంత గోల్‌నైనా మనం అచీవ్ చేయగలం అని చెప్పి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద బెస్ట్ మెడిసిన్. మనం చేసే పనిలో మనం ఎంత ఇమ్మర్స్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల యాంగ్జైటీ తగ్గిపోద్ది. ఓవర్ థింకింగ్ తగ్గిపోద్ది. అండ్ లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఈ క్షణం, ఈరోజు, ఈ నిమిషంలో మనం ఏం చేసాం అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్‌గా కొంతమంది అనుకుంటారు మాకు సిక్స్ ప్యాక్ రావాలని. సిక్స్ ప్యాక్ రావాలని ఆ యాంగ్జైటీలో బతుకుతారు గానీ, ఈరోజు దాని కోసం మనం ఏం చేసాం? ఎన్ని సిటప్ చేసాం? ఎంత ఎక్సర్సైజ్ చేసాం? ఎవరు ఆలోచించరనమాట. అంటే డైలీ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్‌మెంట్. జపనీస్ భాషలో దీన్నే కైజెన్ అంటారు. రోజు ఎంత ఇంప్రూవ్ చేస్తావు? ఎంత ఇంక్రిమెంటల్‌గా నువ్వు ఇంప్రూవ్ అవుతావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకిక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ గుర్తొస్తుంది. ఇండియా విన్ ది మ్యాచ్‌లో ది అపోజిట్ టీమ్ ఈస్ పాకిస్తాన్ అనమాట. అయితే లాస్ట్ బాల్స్ వస్తా ఉంటే ఇంక ఇండియా విన్ అయ్యే ఛాన్స్ చాలా కష్టం. అసలు మిరాకిల్స్ జరిగితే తప్పితే ఇండియా విన్ అవ్వలేదు. ఆ టైంలో 18.4 బాల్ అప్పుడు విరాట్ కోహ్లీ సిక్సర్ కొడతాడు. టెక్నికల్‌గా ఆ బాల్‌కి సిక్సర్ సాధ్యం కాదనమాట. ఆ తర్వాత ఇండియా గెలుచుద్ది. విత్ సిక్సర్స్ ఇండియా గెలుచుద్దనమాట. గెలిసిన తర్వాత విరాట్ కోహ్లీని ఆహ్, ఓన్లీ 18.4 బాల్ విషయంలో ఒక ఇంటర్వ్యూ అడుగుతారనమాట. క్వెషన్ అడుగుతారు. నువ్వెలా అసలు ఆ బాలు అది ఎంతో మిరాకిల్ జరిగితే తప్పితే సిక్సర్ కొట్టే బాల్ కాదు. నువ్వెలా కొట్టావని. నేను ఆ బాల్ వచ్చే ప్రాసెస్‌లో రిజల్ట్ గురించి ఆలోచించలేదు. కేవలం ఆ బాల్‌ని మాత్రమే ఎలా హ్యాండిల్ చేయాలి. ఓన్లీ ఆ బాల్ మీదే ఫోకస్ పెట్టాను. నేను రిజల్ట్ గురించి ఆలోచించలేదు. తర్వాత ఏం జరిగిద్దో ఆలోచించలేదు. సో, ఎప్పుడైతే మనం ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవుతామో మిరాకిల్స్ అవుతాయి. ఎప్పుడైతే మనం కంప్లీట్‌గా ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవుతామో దానిలో వండర్స్ క్రియేట్ చేయొచ్చని చెప్పి విరాట్ కోహ్లీ ఆన్సర్ చెప్పాడనమాట. అంటే మనం 2 నిమిషాల తర్వాత రిజల్ట్ ఏమవుద్ది? 5 నిమిషాల తర్వాత మ్యాచ్ గెలుస్తాం, ఓడతాం అని కాదు. పడే బాల్ మీద జస్ట్ బాల్ మీద ఫోకస్ చేస్తే మ్యాచ్‌లో కరెక్ట్‌గా వండర్స్ క్రియేట్ చేయొచ్చనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఫలితం గురించి ఎక్కువ ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి యాంగ్జైటీ ఫీల్ అయిపోయి రిజల్ట్స్ ఏమవుతాయని భయపడి అంత అవసరం లేదు. ఈ క్షణం, ఈ మొమెంట్‌లో మనం బెస్ట్ ఏమి ఇవ్వగలం అంతే ఆలోచించండి. ఆ పాజిటివ్ థింకింగ్‌తోనే సగం స్ట్రెంత్ వస్తదనమాట. నెగెటివ్ థింకింగ్‌తో మొత్తం బ్రెయిన్‌లో అన్నీ పోతాయి. సో, పాజిటివ్ థింకింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి.